మనం చూసే భూమి ఈ విధంగా ఉంటుంది. నీలం రంగులో తెల్లటి మేఘాలతో చూడటానికి ఒక మార్బుల్ లాగా ఉంటుంది. మనకి మన భూమి బయట నుండి ఎలా ఉంటుంది అనగానే ఈ ఫోటోసే గుర్తొస్తాయి. బట్ మీరెప్పుడైనా ఆలోచించారా మన భూమి వేరే గ్రహాల నుండి లేదా మన సోలార్ సిస్టమ్ బయట నుండి ఎలా ఉంటుందని? నిజానికి మన భూమి అంత దూరం నుండి మనం ఊహించిన దానికంటే వేరుగా ఉంటుంది. సో శాస్త్రవేత్తలు అంతరిక్షం నుండి తీసిన భూమి యొక్క కొన్ని అద్భుతమైన ఇమేజెస్ గురించి పార్ట్ 1లో మాట్లాడుకున్నాం. ఇక ఈ వీడియోలో అలాంటి మరిన్ని అద్భుతమైన ఇమేజెస్ గురించి చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. మొదటిగా అంతరిక్షంలో మన భూమికి అత్యంత దగ్గరలో ఉండే ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రోజుకి 16 సార్లు ఎర్త్‌ని ఆర్బిట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉండే సైంటిస్ట్‌కి ఎర్త్ అలాగే మూన్ చాలా దగ్గరగా కనిపిస్తాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుండి ఎన్నో భూమి యొక్క అద్భుతమైన ఫొటోస్ కూడా తీశారు. వాటిల్లో ఇవి కొన్ని. ఈ 2 ఫోటోలలో ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గరలో మూన్ ఉన్నట్లు కనిపిస్తుంది. నిజానికి మూన్‌కి ఎర్త్‌కి మధ్య ఎంత దూరం ఉంటుందో వీడియో చివర్లో చెప్పబోతున్నాను. ఈ ఫోటోలో మూన్ చాలా క్లియర్‌గా ఉంది. ఈ ఫోటోలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిటల్ నైట్ టైమ్‌కి ఎంటర్ అవుతుంది. ఐఎస్ఎస్ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఎర్త్‌ని ఆర్బిట్ చేస్తుంది. సో ఐఎస్ఎస్ 40 మినిట్స్ నైట్‌లో ఉంటుంది. 40 మినిట్స్ డేలో ఉంటుంది. సో 16 సార్లు ఐఎస్ఎస్ నైట్‌లోకి వెళ్తుంది. అలా సన్ ఉన్న సైడ్ నుండి మూన్ ఉండే సైడ్‌కి వెళ్ళేటప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఇక మార్నింగ్ విషయానికొస్తే ప్రతిరోజు భూమి మీద పడే ఫస్ట్ సన్ రేస్ కూడా ఐఎస్ఎస్ నుండి కనిపిస్తాయి. ఇదే ఆ ఫోటో. నాసా ఎర్త్ దాటి అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రతి స్పేస్ క్రాఫ్ట్ భూమి నుండి చాలా దూరంలో ఉన్నప్పుడు అక్కడి నుండి ఎర్త్ ఎలా ఉందో చూడటానికి అక్కడి నుండి ఎర్త్ యొక్క ఫోటో తీస్తుంది. అలా తీసిందే ఇది కూడా. ఈ ఫోటోలోని ఫ్లాష్ లైట్ లాగా మెరుస్తున్నదే మన భూమి. వింతగా ఉంది కదూ! బ్లూ కలర్‌లో ఉండే మన భూమి ఒక స్టార్ లాగా మెరుస్తూ ఉంది. ఈ ఫోటోని నాసా యొక్క కెప్లర్ టెలిస్కోప్ క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోని క్యాప్చర్ చేసింది సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి. ఈ ఫ్రేమ్‌లో భూమి వెనకాలన్న బ్రైట్ డాట్స్ అన్నీ స్టార్స్. ఈ స్టార్స్‌లో కొన్ని మన భూమి నుండి లైట్ ఇయర్స్ దూరంలో కూడా ఉండొచ్చు. ఈ ఫోటోలో ఈ వైట్ స్ట్రిప్ ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. నిజానికి ఫోటోలో ఇలా వైట్ స్ట్రిప్స్ ఏర్పడటానికి కారణం స్పేస్ క్రాఫ్ట్‌లోని సెన్సిటివ్ సెన్సార్స్. ఈ ఫోటో తీసింది కెప్లర్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ సెన్సార్ సిస్టమ్స్‌లో చాలా ప్లానెట్స్ నుండి, స్టార్స్ నుండి వచ్చే తక్కువ లైట్‌ని డిటెక్ట్ చేసే సెన్సార్సే ఉన్నాయి. సో ఎర్త్ యొక్క హ్యూజ్ బ్రైట్‌నెస్ వల్ల టెలిస్కోప్‌లోని సెన్సార్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నిటిలో సాచురేషన్ ఇంక్రీజ్ అయ్యి ఇలా ఒక వైట్ లైన్ ఏర్పడింది. దీనివల్ల ఈ ఫ్రేమ్‌లో మూన్ కూడా మనకు కనిపించలేదు. సో ఈ వైట్ స్ట్రిప్‌లో ఎక్కడో చోట మూన్ ఉంటుంది. సో ఈ బ్రైట్‌నెస్ మాత్రమే ఒరిజినల్. ఈ వైట్ స్ట్రిప్స్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లోని ఎర్రర్స్ వల్ల ఏర్పడ్డాయి. ఇలాంటి ఫోటోనే మరొకటి కూడా ఉంది. అదే ఈ ఫోటో. ఈ ఫోటో వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. ఈ ఫోటో తీసింది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీకి చెందిన హయాబుసా స్పేస్ క్రాఫ్ట్. హయాబుసా ఒక రోబోటిక్ స్పేస్ ఎక్స్‌ప్లోరర్. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని 2003లో ఒక పెద్ద నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్‌ని స్టడీ చేయడానికి లాంచ్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ 25143 అనే ఆస్ట్రాయిడ్ నుండి కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి 7 ఇయర్స్ మిషన్ తర్వాత శాంపుల్స్‌తో తిరిగి ఎర్త్‌కి వచ్చింది. బట్ ఈ స్పేస్ క్రాఫ్ట్ మెయిన్ పార్ట్ అంతటిని ఎర్త్ అట్మాస్ఫియర్‌లోని ఎక్స్‌ట్రీమ్ హీట్‌ని తట్టుకొని నిలబడే విధంగా డిజైన్ చేయలేదు. సో జస్ట్ శాంపుల్ స్టోర్ చేసిన ఛాంబర్ మాత్రమే ఎక్స్‌ట్రీమ్ హీట్‌ని తట్టుకొని కిందకి రాగలదు. సో మిగిలిన స్పేస్ క్రాఫ్ట్ అంతా ఎర్త్ అట్మాస్ఫియర్‌లో ఎక్స్‌ట్రీమ్ హీట్‌కి మెల్ట్ అయిపోతుంది. సో 2010లో 7 ఏళ్ల ప్రయాణం ముగించుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చేటప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అవ్వగానే నాసా సైంటిస్టులు ఎర్త్ యొక్క ఫోటో తీయమని కమాండ్ ఇచ్చారు. బట్ అప్పటికే స్పేస్ క్రాఫ్ట్ మెల్ట్ అయిపోవడం కూడా స్టార్ట్ అయింది. సో అలా మెల్ట్ అయిపోతూ తీసిందే ఈ ఫోటో. అందుకే ఈ ఫోటో హాఫ్ కంప్లీటెడ్‌గా డిస్టర్బ్డ్‌గా ఉంది. కంప్లీట్ ఫోటో క్యాప్చర్ అయ్యే లోపే స్పేస్ క్రాఫ్ట్ వేపర్ అయిపోయింది. క్షేమంగా కిందకు వచ్చిన శాంపుల్స్‌ని సైంటిస్టులు కలెక్ట్ చేసుకున్నారు. అలా హయాబుసా స్పేస్ క్రాఫ్ట్ 7 ఏళ్ల ప్రయాణం తర్వాత దాని చివరి క్షణాల్లో తీసిన ఫోటోనే ఇది. ఇలాంటి ఫోటోనే మరొకటి కూడా ఉంది. అదే నాసా క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఇమేజ్. ఈ ఇమేజ్‌ని నాసా క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ మిషన్‌లోని లాస్ట్ డేస్‌లో తీసింది. ఈ ఫోటో తీసింది సాటర్న్ యొక్క ఆర్బిట్ నుండి. క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ 1997లో సాటర్న్‌ని అలాగే సాటర్న్ మూన్స్ మీద రీసెర్చ్ చేయడానికి లాంచ్ చేశారు. అలా ఈ స్పేస్ క్రాఫ్ట్ 2017 దాకా అంటే దాదాపు 20 ఏళ్ల పాటు సాటర్న్ దగ్గర రీసెర్చ్ చేసి 2017లో మిషన్ యొక్క చివరి రోజుల్లో ఎర్త్‌ని ఫోటో తీసింది. మిషన్ చివరిలో క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 20 సార్లు సాటర్న్ రింగ్స్ కింద నుండి డైవ్ చేసింది. అలా చేసినప్పుడు రింగ్స్ మధ్యలో నుండి తీసిందే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్‌లో మధ్యలో కనిపిస్తున్న డాటే మన ఎర్త్. ఆ టైంలో ఎర్త్ సాటర్న్ వైపు ఫేస్ అయ్యి ఉంది. ఈ ఫోటోని జూమ్ చేసి మరింత ఎన్హాన్స్ చేస్తే మూన్ కూడా కనిపిస్తుంది.
సైంటిస్టులు ఫోటో తీసిన టైంను బట్టి ఈ ఫోటోలో లైట్‌గా ఉన్న బ్లూ షేడ్‌లో కనిపిస్తున్నది సౌత్ అట్లాంటిక్ ఓషన్ అని కనిపెట్టారు. ఈ కసిని స్పేస్ క్రాఫ్ట్ మిషన్ చేసింది నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ. ఈ ఫోటో తీసిన కొన్ని రోజుల తర్వాత ఈ కసిని స్పేస్ క్రాఫ్ట్‌ని సైంటిస్టులు సాటర్న్ అట్మాస్ఫియర్‌లో వదిలేశారు. దీంతో 2017 సెప్టెంబర్‌లో కసిని స్పేస్ క్రాఫ్ట్ సాటర్న్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయ్యి ఎక్స్‌ట్రీమ్ హీట్‌కి వేపర్ అయిపోయింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ అంతమైపోయినా కానీ స్పేస్ క్రాఫ్ట్ తీసిన ఎన్నో అద్భుతమైన ఫోటోస్ అలాగే ఉన్నాయి. ఇలానే డాట్ లానే కనిపించే ఫోటో మరొకటి ఉంది. అదే ఈ ఫోటో. ఈ ఫోటో తీసింది మార్స్ నుండి. సోలార్ సిస్టమ్‌లోని అన్ని ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మార్స్ నుండి ఎర్త్‌కుండే డిస్టెన్స్ మారుతూ ఉంటుంది. సన్ చుట్టూ ఆర్బిట్స్‌లో 2 ప్లానెట్స్ దగ్గరికి వచ్చినప్పుడు తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. అలా ఎక్కువ డిస్టెన్స్‌లో ఉన్నప్పుడు తీసిందే ఈ సిరీస్ ఆఫ్ ఇమేజెస్. ఈ సిరీస్ ఆఫ్ ఇమేజెస్ జస్ట్ ఎర్త్ మాత్రమే కాదు, బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో మూన్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ ఫోటోస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేదే మూన్ యొక్క మూవ్‌మెంట్స్‌ని. ఈ ఇమేజెస్‌లో మూన్ ఎర్త్‌ని ఆర్బిట్ చేయడం కనిపిస్తుంది. సో, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆర్బిటింగ్ వీడియో. సో, దూరం నుండి ఎర్త్ అలాగే మూన్ మధ్య మూవ్‌మెంట్స్ ఇలా ఉంటాయి. ఈ ఫోటో తీసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మార్స్ ఎక్స్‌ప్రెస్ అనే స్పేస్ క్రాఫ్ట్. మార్స్ ఎక్స్‌ప్రెస్ యొక్క 20 ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా 2023లో ఈ ఫోటోస్ తీశారు. సైంటిస్టులు ఇదే మార్స్ నుండి మరొక వింత ఫోటో కూడా తీశారు. అదే ఈ ఫోటో. ఈ ఫోటోలో పెద్దగా ఉన్నది ఎర్త్, చిన్నగా ఉన్నది మూన్ అనుకుంటున్నారు కదా! నిజానికి ఈ చిన్న డాటే ఎర్త్. మరి ఈ పక్కన ఉన్నది ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. ఇదే మార్స్ యొక్క మూన్ ఫోబోస్. మార్స్‌కి 2 మూన్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటే ఇది. ఈ ఫోటో తీసింది నాసా క్యూరియాసిటీ రోవర్. 2024 సెప్టెంబర్ 5న మార్స్ సర్ఫేస్ నుండి మార్స్ ఆకాశంలో ఈ అద్భుతాన్ని క్యాప్చర్ చేసింది క్యూరియాసిటీ రోవర్. ఆ టైంలో ఎర్త్ అలాగే ఫోబోస్ 2 పక్కపక్కనే అలైన్ అయ్యాయి. ఆ టైంలో మనకి సన్‌సెట్ అయినట్లు ఎర్త్ సెట్ అవుతుంది. అలాగే ఫోబోస్ రైజ్ అవుతుంది. అలా ఈ 2 పక్కపక్కకు వచ్చినప్పుడు తీసిందే ఈ ఇమేజ్. ఫోబోస్ అలాగే ఎర్త్ మధ్యలో డిస్టెన్స్ యావరేజ్‌గా 7 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మార్స్ అంత దూరమే. ఈ ఫోటోలో ఫోబోస్ ఎర్త్ కంటే ఎందుకు పెద్దగా కనిపిస్తుంది అని మీరు అడగొచ్చు. దీనికి కారణం మార్స్ నుండి ఎర్త్‌కి ఆల్మోస్ట్ 7 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటే, ఫోబోస్ మార్స్ నుండి జస్ట్ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. సో, అందుకే ఎర్త్ కంటే చాలా చిన్నదైనా కానీ ఫోబోస్ మూన్ ఈ ఫోటోలో చాలా పెద్దగా కనిపిస్తుంది. సో, ఈ అద్భుతమైన ఫోటోలో అంత దూరమైన ఆబ్జెక్ట్స్ పక్కపక్కనే ఒకే ఫ్రేమ్‌లో ఉన్నాయి. ఇలాంటి ఫోటోస్ తీయాలంటే భూమి నుండి స్పేస్ క్రాఫ్ట్స్ ఎంతో దూరం ప్రయాణించి వెళ్ళాలి. స్పేస్ క్రాఫ్ట్స్ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో అంతరిక్షంలోకి వెళ్ళిన శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. మరి మనకెలా తెలుస్తుంది? స్పేస్ క్రాఫ్ట్ భూమిని వదిలి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. ఈ అద్భుతమైన ఫోటో సిరీస్‌ని తీసింది నాసా యొక్క మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్. 2004లో మెర్క్యూరీని స్టడీ చేయడానికి, సన్‌ని స్టడీ చేయడానికి నాసా మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్‌ని లాంచ్ చేసింది. లాంచ్ అయిన 7 ఏళ్ల తర్వాత మెర్క్యూరీ ఆర్బిట్‌లోకి ఎంటర్ అయింది మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్. ఆ తర్వాత మెసెంజర్ మెర్క్యూరీ అలాగే సన్‌పై 4 ఏళ్ల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత మెర్క్యూరీపై క్రాష్ అయింది. మెసెంజర్ స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయినా కానీ మెసెంజర్ తీసిన కొన్ని ఇమేజెస్ మాత్రం ఎప్పటికీ కొన్ని అద్భుతమైన ఫోటోలలో నిలిచిపోతాయి. వాటిలో ఈ డిపార్టింగ్ ఎర్త్ కూడా ఒకటి. ఈ వీడియోలో స్పేస్ క్రాఫ్ట్ ఎంత స్పీడ్‌గా ఎర్త్ నుండి దూరంగా వెళ్తుందో అర్థమవుతుంది. ఒకవేళ మనం కూడా భూమి నుండి ఎటైనా వెళ్తుంటే మనకు కూడా ఇదే దృశ్యం కనిపిస్తుంది. ఇదే దృశ్యాన్ని అన్ని స్పేస్ క్రాఫ్ట్‌లు, రాకెట్లు కూడా చూస్తాయి. ఈ రకంగా ఎర్త్ నుండి లాంచ్ అయిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ఏకంగా భూమి నుండి కొన్ని వందల కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాయి. వాటిల్లో ఒకటి వాయేజర్ 1. వాయేజర్ 1 సోలార్ సిస్టమ్‌ని దాటి బయటకు వెళ్తున్నప్పుడు వెనక్కి తిరిగి తీసిన ఇమేజే ఇది. ఇందులో ఏముంది అనుకోకండి. ఇందులో ఉన్న ఈ చిన్న చుక్కే మన ప్లానెట్. అంత చిన్న చుక్క కోసమే మనం ఈరోజు యుద్ధాలు, గొడవలతో టైం గడిపేస్తున్నాం. నిజానికి మన సోలార్ సిస్టమ్‌లో ఎర్త్ సైజ్ ఇది. చూడటానికి ఎర్త్‌లాగా కూడా అనిపించడం లేదు కదూ! నిజానికి ఇది సోలార్ సిస్టమ్‌లో 1/60th పార్ట్. అంటే ఫుల్ సోలార్ సిస్టమ్‌లో మన భూమి ఎంత చిన్నగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఈ ఫోటోలో ఎర్త్ లైట్‌గా బ్లూయిష్ షేడ్‌లో కూడా ఉంది. సో, దీనికి పేల్ బ్లూ డాట్ అనే పేరు పెట్టారు. ఈ ఫోటో తీసినప్పుడు వాయేజర్ 1 సన్ నుండి సుమారు 600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. వాయేజర్ తీసిన ఒరిజినల్ ఫోటోలో ఎర్త్ నిజానికి ఒక పిక్సెల్ కంటే తక్కువ సైజులో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ లైట్‌గా మాడిఫై లేదా ఎన్హాన్స్ చేసినవి. 2030కి ఈ ఫోటో తీసి 40 ఏళ్ళు అయ్యిద్ది. బట్ ఎన్నేళ్ళైనా ఈ అద్భుతమైన ఫోటో ఎప్పటికీ మనుషుల మనసులో నిలిచిపోతుంది. సో, నిజానికి మన భూమి సోలార్ సిస్టమ్‌లో పిక్సెల్ కంటే తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడే ట్విస్ట్. మన సోలార్ సిస్టమ్‌లోని ప్లానెట్స్ అన్నీ జస్ట్ ఎర్త్ నుండి మూన్ మధ్యలో సరిపోతాయి. నాసా యొక్క ఒసైరస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ మార్స్ నుండి ఎన్నో ఎర్త్, మూన్ ఇమేజెస్ తీసింది. వీటిలో కొన్ని ఫోటోస్‌లో ఎర్త్ అలాగే మూన్ పక్కపక్కనే ఉన్నాయి. కొన్ని ఫోటోస్‌లో చాలా దూరంగా ఉన్నాయి. బట్ నిజానికి ఎర్త్ అలాగే మూన్ మధ్య డిస్టెన్స్ సుమారు 3,00,000 కిలోమీటర్లు. సో, ఈ డిస్టెన్స్‌లో దాదాపు అన్ని ప్లానెట్స్ సరిపోతాయి. సో, నిజానికి ఇది మన సోలార్ సిస్టమ్‌లోని అన్ని ప్లానెట్స్‌ని కలిపిన ఒరిజినల్ సైజ్. మనకి ఇంత పెద్దగా అనిపించేవన్నీ ఈ చిన్న చుక్కతో సమానం. సో, దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ఎంత చిన్నవాళ్ళమో.
సో, ఇలాంటి ఫోటోస్ చూసినప్పుడైనా మనుషులు అనవసరమైన వాటి కోసం కొట్టుకోవడం ఆపాలి. అప్పుడే అంతరిక్షంలో ఈ చుక్కైనా మిగిలుంటుంది. లేపోతే అది కూడా మిగలదు. సో, ఇవి అంతరిక్షం నుండి తీసిన భూమి యొక్క కొన్ని అద్భుతమైన ఫోటోస్. ఇవి కాకుండా ఇంకా చాలా చాలా ఉన్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ వీడియోతో. థాంక్స్ ఫర్ వాచింగ్.